రజనీకాంత్ రాజకీయాల్లో రేపు ఒక ప్రభంజనాన్ని సృష్టించిపోతాడు. తమిళనాడు రాష్ట్రంలో గతంలో ఉన్న అద్దాల మేడ రాజకీయాలకు కాకుండా ప్రజలు తమను హక్కును చేర్చుకునే ఒక నాయకత్వం కోసం, కొత్త నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. కానీ రజనీకాంత్కి బీజేపీ బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పి కొందరు మాట్లాడడం జరుగుతుంది. ఆ మాటలే కానీ నిజమైతే బీజేపీతో కానీ రజనీకాంత్ కానీ వెళ్ళడం కానీ జరిగితే మాత్రం ఆయన విజయ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే రజనీకాంత్ గారు కూడా ఈరోజు రాజకీయాల్లోకి వస్తున్నారు. గతంలో వారు వారు నటించిన అన్ని చిత్రాలు కూడా కమర్షియల్ చిత్రాల్లో నటించారు. కానీ ఇప్పుడు త్వరలో రాబోయే ఆయన కాలా అనే చిత్రం, కాలా అంటే నలుపు అని ఒక అర్థం వచ్చే సినిమా. ఇది ఒక తెల్లవాడికి నల్లవాడికి జరిగే, ఒక బడుగు వర్గాల ప్రజలకి, ఒక పెత్తందారి వ్యవస్థలకు జరిగే అన్యాయాన్ని ఎలుగెత్తే ఒక చిత్రం, ఒక రాజకీయ అంశం ఉన్న చిత్రం. ఆ చిత్రం ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఖచ్చితంగా ఉపయోగపడే చిత్రం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ చిత్రంలో ఉన్న సన్నివేశాలు ఏదైతే కూడా అన్ని కూడా ఒక సెటైర్తో, రాజకీయ అంశాలతో ఉంటాయి కాబట్టి ఆ కాలా అనే చిత్రం బాగుంటుంది. గతంలో బీజేపీ ఎంపీ, ఉత్తరాదికి చెందినవాడు ఎంపీ ఒకరు నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అనే మాట్లాడిన విధానం ఒకటి ఉంది కాబట్టి బీజేపీ భావజాలం అలాగా ఉంటుంది కాబట్టి రజనీకాంత్ బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా ఈ కాలా అనే చిత్రాన్ని నిర్మించాడని కూడా చెప్పవచ్చు. ఈ కాలా అనే చిత్రంతో పాటు వారి రాజకీయ ప్రస్థానంలో ఇంకన్నీ కూడా ప్రజా సమస్యల మీద, జన జీవితం మీద, జనాలు ఎదుర్కొంటున్న సమస్యలకి, పరిష్కారాలకి అన్నిటికీ కూడా తను ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తాను అనే ఒక సందేశాలతో చిత్రాలను నిర్మించవలసినంత అవసరం ఉంది. చలనచిత్రాలు అనేవి చూసి ఇన్స్పైర్ అవుతారు. తమిళనాడు రాష్ట్రాల్లో ఆ పాత్రల్లో లీనమైపోయి జనాలు నాయకుడుగా ఆ నాయకత్వాన్ని వహించే విధంగా ఆ సినిమాలో నిమగ్నం అవుతారు, పరకాయ ప్రవేశం చేస్తారు. కాబట్టి ప్రేక్షకులు మెచ్చే విధంగా అన్ని రకాలుగా జనరంజకమైన తన రాజకీయ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండేదానికోసం కారణమైన చిత్రాలను వారు నిర్మించాలని, కాలా చిత్రం దానికి నాంది పలుకుతుందని నాకు ఆశ. అంతేకాకుండా ప్రేక్షకులు కూడా అందరూ కూడా కాలా సినిమా గురించి ఎదురు చూస్తున్నారు. రోబోను ఆపి తన రాజకీయ ప్రవేశం ఉంది కాబట్టి ఈ కాలా అనే చిత్రాన్ని ఇప్పుడు నిర్మించాడు. దర్శకుడు రంజిత్ కూడా, వారు కూడా ఒక బడుగు వర్గాలకు చెందిన వారు కాబట్టి ఈ చిత్రంలో అన్ని సన్నివేశాలు కూడా ఒక పెట్టుబడిదారి వ్యవస్థకి వ్యతిరేకంగా, జనరంజకంగా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే తమిళనాడు ఓటర్లు ఒక నిర్ణయాత్మకమైన ఓటర్లు అని చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీ ఎప్పుడైతే జయలలిత మరణం తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కార్యక్రమాలు అయితేనే రాజకీయ అనిశ్చితికి ఎలా కారణమైందో అని తెలుసుకున్న ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పేదానికోసం మొన్న జరిగిన ఆర్కే నగర్ ఎన్నికలలో వాళ్ళు సపోర్ట్ చేస్తున్న ఏఐడిఎంకే పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడున్న డిఎంకే పార్టీ కరుణానిధి గారిని ఈ ఉప ఎన్నికల ముందు మోడీ కలిసిన దానికి డిపాజిట్ కూడా కోల్పోవడం జరిగింది. కాబట్టి బీజేపీకి అనేది ఇక్కడ బలం అనేది లేదు. కానీ ఇక్కడున్న ప్రజలు, ఇక్కడున్న కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడేది ఏంటంటే బీజేపీ కనుసన్నలలో రజనీకాంత్ రాజకీయ పార్టీ పనిచేస్తుంది అని చెప్తారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే రజనీకాంత్ నినాదమైనటువంటి ఆధ్యాత్మిక భావంతో నా పార్టీ పనిచేస్తుంది అని ఆయన చెప్తున్నాడు. బీజేపీ పార్టీ హిందూయిజం అంటే కేవలం హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా హిందూ రక్షణ కోసం పనిచేసే ఒక పార్టీ అని చెప్పవచ్చు. ఆధ్యాత్మికత అంటే సర్వమతాలకు సంబంధించింది. అది ఏంటంటే ఒక ముస్లిం మతస్థులైతే ఏమి, ఒక సిక్కు మతస్థులైతే ఏమి, ఒక జైన మతస్థులైతే ఏమి, అందరూ కూడా ఆ దేవుణ్ణి ఆధ్యాత్మిక భావంతో కొలుస్తారు. కాబట్టి ఆ పార్టీ ఈ పార్టీ వేరు అన్న విషయాన్ని ప్రజలు ఇక్కడ
గమనించాల్సినంత అవసరం ఉంది. బీజేపీతో కానీ సంఘీభావంగా కానీ రజనీకాంత్ గారు కానీ రాజకీయాల్లో ముందుకు రావాలనుకుంటే మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు అందుకు తగిన విధంగా ఆయన విజయ అవకాశాలు లేకుండా చేస్తారు. రజనీని ఇక్కడ ఉన్న ప్రజలు ఎలా కోరుకుంటున్నారంటే ఒక కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. యువకులైతేమి, అదేవిధంగా మహిళలైతేమి, అణగారిన వర్గాలైతేమి రజనీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. మేము ఎన్నో ప్రాంతాల్లో పర్యటించగా మాకు తెలిసింది ఏంటంటే ద్రవిడ పార్టీల యొక్క దమన నీతికి వ్యతిరేకంగా ఒక కొత్త రాజకీయ సింహ స్వప్నం రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ మమ్మల్ని అందరినీ ఆదరిస్తారన్న ఆశతో ఇక్కడ ఉన్న తమిళనాడు ప్రజలు ఉన్నారు. కాబట్టి ఏంటంటే రజనీ ఒక ప్రభంజనం లాగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను మార్పుకి కారకుడవుతాడని చెప్పవచ్చు. ఇకపోతే సినీ తారలు రాజకీయ జీవితాల గురించి మాట్లాడకొస్తే చాలా మంది రాజకీయాల్లో ఉన్నారు. అందరూ కూడా విజయం సాధించిన దాఖలాలు లేవు. ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు గారు కృష్ణుడిగా, రాముడిగా, ప్రజాసేవకుడిగా ఎన్నో రకాల పాత్రలను పోషించి ఆ రోజు ఒక ప్రపంచం సృష్టించి తెలుగుదేశం అనే పార్టీని స్థాపించి విజయం పొందాడు. అదేవిధంగా ఇక్కడ ఎంజీఆర్ ప్రజాసేవకుడిగా రిక్షాకారన్ అనే సినిమాలో పేద బడుగు వర్గాల యొక్క సమస్యల మీద ఎన్నో చిత్రాలు నిర్మించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. కరుణానిధి గారు ఒక మాటల రచయితగా ఎన్నో చిత్రాలలో తన పదునైన మాటలతో ఈ రాష్ట్రంలో తన మాటలకి ఇలా ఉంటాయి నా మాటలు అనే ఒక నినాదంతో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా మంది జయలలిత అయితే ఇతరత్ర అందరూ కూడా సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రజనీకాంత్ గారు కూడా ఈరోజు రజనీకాంత్ తన రాజకీయ ప్రస్థానాన్ని ఒక నూతనత్వంతో మొదలుపెట్టాలి. కేవలం మనం రాజకీయాల్లోకి వచ్చాం, ఇంతకుముందు ఉన్న వాళ్ళని ఆదర్శంగా తీసుకోకుండా ఇక్కడ ప్రజలందరూ కూడా ఏం కోరుకుంటున్నారంటే కామరాజు పాలనను కోరుకుంటున్నారు, అదేవిధంగా అన్నాదురై పాలనను కోరుకుంటున్నారు, అదేవిధంగా జయలలిత పాలన కంటే మెరుగైన పరిపాలనను ఇస్తావని ఒక నమ్మకంతో ప్రజలు ఉన్నారని చెప్పవచ్చు. పూజ్య బాపూజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం, గ్రామాలకి స్వయం ప్రతిపత్తి అంటే అధికార వికేంద్రీకరణ, అధికారం గ్రామాల్లో వచ్చే పరిపాలన గ్రామాల్లోనే జరిగే విధంగా ఒక చర్యలు చేపడతాడని, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకైతేమి, యువకులకైతేమి ఎంతో మందికి కూడా మేలైన మంచి పరిపాలనని రజనీకాంత్ ఇస్తారని ఒక నమ్మకంతో ప్రజలు ఉన్నారు. కాబట్టి మీరు ఆ దిశగా ఆ ఎజెండాతో ముందుకెళ్తే ఈ రాష్ట్రంలో మీరు రాజకీయంలో ఒక ప్రకంపనలు సృష్టించడం ఖాయం. ఎందుకంటే ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీల్లో ప్రస్తుతం ఉన్న లుకలుకలన్నీ కూడా నీకు అన్ని రకాలుగా అడ్వాంటేజ్ అవుతాయి. ఇంకా కమల్ హాసన్ రాజకీయం బట్టి చూస్తుంటే కమల్ హాసన్ గారు బీజేపీ ఓట్లను కొంచెం చీల్చేదానికి కారకుడు అవుతాడే కానీ రాజ్యాధికారానికి వచ్చే అంత ఛాన్స్ ప్రజలు ఎప్పుడు మాస్ ఫాలోయింగ్ చెబితే చేస్తాడు అనే ఒక నమ్మకం రజనీపై ఉంది. కాబట్టి కమల్ హాసన్ రజనీకాంత్ ఇద్దరు కలిస్తే ఆ విధానమే వేరేగా ఉంటుంది. కానీ ఓన్లీ కమల్ హాసనే రాజకీయ పార్టీతో తను ముందుకెళ్లాలంటే మాత్రం రజనీ యొక్క ప్రపంచం ముందు, రజనీ యొక్క జనాదరణ అయితేమి, రజనీ యొక్క విధానం అయితే పార్టీలకు, మతాలకు, కులాలకు అతీతంగా రజనీకాంత్ నాయకత్వాన్ని తమిళనాడు ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు మైనార్టీస్ అయితేమి, ఎంతో మంది కూడా మైనార్టీల ప్రాబ్లం అయితేమి, ఎన్నో లింగ్విస్టిక్ ప్రాబ్లమ్స్ అయితేమి, రాష్ట్రంలో ద్రవిడ పార్టీల దమన నీతికి ఎదుర్కొంటున్న ప్రజలందరూ కూడా నూతన నాయకత్వాన్ని కోరుకుంటున్న వారు అందరికీ కూడా ఒక ఆశాజ్యోతిగా రజనీకాంత్ ఎలుగొందుతాడని చెప్పేసి నా ఆశాభావం. ప్రజలంటే ఆశ కూడా ఇదేనని నేను చెప్తున్నాను. Hi guys, నేను మీ నిఖిల్ని. Hi, this is Heba Patel. Hi, నేను మీ కళ్యాణి ప్రియదర్శన్. Hi, this is Nitya Menon.
You're watching me on India Glitz. Hi, this is Adi Pinisetti. You're watching India Glitz YouTube channel. For movie updates, interviews and reviews, Please subscribe to YouTube channel IG Telugu. subscribe to IG Telugu. Please subscribe to IG Telugu YouTube channel.